ఈరోజు పాల తాలికలు చేస్తున్నానండి. పాల తాలికలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈరోజు రాత్రిపూట నానబెట్టుకోవాలి బియ్యము. పొద్దున పూట కడిగి శుభ్రంగా వడిగిన్నెకి వేసి ఇలా ఆరబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని మరక పట్టించుకోవాలి. మరపట్టిన పిండిని ఇలా జల్లెల్లో జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకోవాలి, రవ్వ లేకుండా. ఈ జల్లించుకున్న పిండిని నేను కొంచెం గ్రేవీకి తీసుకుంటున్నాను, కొంచెం కొరుడుకు తీసుకుంటున్నానండి. కొరుడు చేసిన పిండితో చేసిన పాల తాలికలు చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి. కొరుడు ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇలా వాటర్ ఒక గ్లాస్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి కొంచెం పంచదార వేసుకోవాలండి. కొంచెం స్వీట్గా ఉంటాయి తాలికలు. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఈ తీసుకున్న పిండిలో కొరుడు కోసం నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఈ తిప్పిన మిశ్రమాన్ని ఆ మరుగుతున్న వాటర్లో వేసి తిప్పాలండి. తిప్పుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇట్లా గట్టి పడుతుందండి ఉడికి. ఇలా చిక్కగా అయిన తర్వాత ఈ పిండిని వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలో కలపాలండి, ఆరిపోకూడదు ఈ వేడిగా ఉన్న పిండి. అప్పుడు తాలికలు చాలా బాగుంటాయి మెత్తగా. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి పాల తాలికలకి. ఇలా కలిపిన పిండిని ఇలా నేను చక్రాల మిషన్ కొనుక్కున్నానండి. దానికి ఈ పాల తాలికల ప్లేట్ వచ్చింది. ఈ ప్లేట్ని ఆ గిద్దలకి సెట్ చేస్తున్నాను గన్కి. సెట్ చేసిన తర్వాత కలిపిన పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం గిన్నెలో ఎసరు తీసుకోవాలండి. సరిపోని ఎసరు తీసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మరుగుతున్నప్పుడు మరుగుతున్న నీటిలో ఇవి ఒత్తుకోవాలండి. ఈ తాలికలు పైకి వచ్చి ఉడుకుతున్నప్పుడే మళ్ళీ రెండోసారి ఒత్తుకోవాలండి. వెంటనే ఒత్తకూడదు, తాలికలు అతుక్కుపోతాయి. ఇలా పిండిని మొత్తం ఒత్తుకున్న తర్వాత గ్రేవీకి తీసిన పిండిలో పాలు పోసుకొని ఉండలు లేకుండా తిప్పాలండి. నేనైతే పాలు ఎక్కువ తీసుకుంటున్నాను. పాల తాలికలకి పాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలా పాలు పోసి చక్కగా ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. ఇలా మంచిగా తిప్పుకున్న తర్వాత ఈ పాలు పిండి కలిపిన ఈ పాలని ఈ తాలికల్లో వేసుకోవాలి. ఈ పాలు వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా చాలా చక్కగా వస్తుంది.